हाय व्यूवर्स మనం వచ్చేసి మహాభారత కథలో పాండవों का धृतराष्ट्र के प्रति व्यवहार ఇక్కడ చూడండి 440 लेसन వచ్చేసి कौरवों पर विजयी पा लेने के बाद में सारे राज्य पर पांडवों का एकत्र अधिकार हो गया అంతే కదా వాళ్ళు ఆ యొక్క కౌరవులందరినీ హతమార్చిన తర్వాత పాండవులకి ఒక దక్కిందనమాట ఈ యొక్క రాజ్యమంతా और उन्होंने कर्तव्य समझकर राजकाज संभाल लिया మొత్తము రాజ్యాన్నంతా సర్దుకోవడం జరిగింది फिर भी जिस संतोष और सुख की उन्हें आशा थी वह प्राप्त नहीं हुआ అంటే వాళ్ళు ఏమనుకున్నారో అది సుఖము కానీ ఆశ కానీ ఎటువంటిది ప్రాప్తించలేదు युधिष्ठिर ने अपने भाइयों को आज्ञा दे रखी थी कि पुत्रों के बिछोड़ से दुखी राजा धृतराष्ट्र को किसी भी तरह की వ్యధ నా పहुంచనే పాయే ఆ యొక్క తమ్ముళ్ళతో యుధిష్ఠిరుడు చెప్తూ ఉన్నాడు ధృతరాష్ట్రునికి ఎలాగైనా సరే వచ్చేసి పుత్రశోకం అనేటువంటిది ఉంటుంది सिवाय भीमसेन के सब पांडव युधिष्ठिर के ही आदेशानुसार व्यवहार करते थे पांडव वृद्ध धृतराष्ट्र का खूब आदर करते हुए उन्हें इस प्रकार हर प्रकार का सुख एवं सुविधा पहुंचाने के प्रयत्न के में लेने लगे रहते थे ఆయన్ని ఎలాగైనా సరే సుఖ సంతోషాలతో ఉంచాలని చెప్పేసి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు जिससे धृतराष्ट्र को अपने पुत्रों का अभाव महसूस ना हो పుత్రశోకం అనేటువంటిది తనకి లోటు అనేటువంటిది లేకుండా ఉండాలనేసి వీళ్ళు అనుకున్నారు కానీ ధృతరాష్ట్ర भी पांडवों से స్నేహపూర్వ వ్యవహార కియా करते ఆ తర్వాత వచ్చేసి స్నేహపూర్వకమైనటువంటి వ్యవహారము వ్యవహరించడం జరిగింది ధృతరాష్ట్రుడు నాతో పాండవ్ ఉన్హే అప్రియ సమస్తే ఆ తర్వాత వచ్చేసి పాండవులు వచ్చేసి నన్ను ద్వేషించడం మొదలు పెడతారనేసి మనసులో అనుకున్నాడేమో నా धृतराष्ट्र ही पांडवों को अप्रिय समझते थे परंतु भीमसेन कभी कभी ऐसे बातें कर दिया करता था जिससे धृतराष्ट्र के दिल से चोट पहुंचती ధృతరాష్ట్రుని యొక్క మనసులో వచ్చేసి బాధని గాయాన్ని పరుస్తూనే ఉన్నాడనమాట భీమసేన్ युधिष्ठिर के राजाधिराज बनने के थोड़े ही दिन बाद भीमसेन धृतराष्ट्र की किसी आज्ञा को परिणत न होने देता था कभी कभी धृतराष्ट्र को सुनाते हुए वह कह भी देता था कि दुर्योधन और उनके साथी अपने नासमझी के कारण మారే గయే హై ఊరుకూరుకునే వచ్చేసి గుచ్చి గుచ్చి మాట్లాడుతూ ఉన్నాడు భీమసేనుడు ధృతరాష్ట్రుని వచ్చేసి దుర్యోధనుడు తర్వాత వచ్చేసి తన యొక్క స్నేహితులు వచ్చేసి ఏమీ మంచి విషయాలని తెలుసుకోకుండా వాళ్ళ యొక్క చనిపోవడం జరిగింది అనేటువంటిది మరలా చెప్తూనే ఉన్నాడనమాట బాత్ యహతీకి దుర్యోధన్ దుశ్శాసన్ ఆది ద్వారా కియే గయే అత్యాచారం और अपमानों का दुखद स्मरण भीमसेन के मन में अमिट रूप से अंकित हो चुका था ఎందుకని ఈ మాదిరిగా ధృతరాష్ట్రుడిని వచ్చేసి పెద్ద ఆయన్ని బాధ పెడుతూ ఉన్నాడు అంటే తనకి అవమానం జరిగింది తర్వాత వచ్చేసి వాళ్ళు చేసినటువంటి ద్రోహము ఇవన్నీ గుర్తుకొచ్చి ఈ విధంగా గుచ్చి పొడవడము మొదలుపెట్టాడనమాట భీమసేనుడు इस कारण ना तो वह अपना पुराना వైర్ భూల్ పాతా తా ఇలాంటిది లేకపోయింటే తను ఎప్పుడో మర్చిపోయిండేవాడు వైరభావం అనేటువంటి మర్చిపోయిండేవాడు నా క్రోధ్ కోహి చబా పతాత తను వచ్చేసి క్రోపాన్ని కూడా ప్రకటించేవాడు కాదు కభీ కభీ వహ గాంధారీ తక్కే ఆగే ఉల్టీ సీదీ బాతే కర్ దియా కర్తాత తను కూడా వచ్చేసి గాంధారి దగ్గర కూడా వచ్చేసి ఆపోజిట్గా మాట్లాడుతూ అంటే వాళ్ళని వచ్చేసి ఎగతాళి చేస్తున్నట్టు వాళ్ళని అలాగా మాట్లాడుతూ ఉన్నాడు भीमसेन की इन तीखी बातों से धृतराष्ट्र के हृदय को बहुत चोट पहुंचती है అతనే పుత్రశోకంతో ఉన్నాడు వాళ్ళు దుర్మార్గులే కానీ ఆ దుర్మార్గులు చనిపోయిన తర్వాత కూడా మరలా గుచ్చి మాట్లాడడం అనేటువంటిది తప్పు అనమాట అది కాకుండా పెదనాన్న యొక్క పిల్లలు చనిపోయిన తర్వాత కూడా గుచ్చి మాట్లాడడము చాలా తప్పైనటువంటి విషయము చేస్తూ ఉన్నాడు అనమాట తన మనసులో బాగా గాయం ఏర్పడింది ధృతరాష్ట్రుని యొక్క మనసులో గాంధారీ को भी इस कारण बहुत दुख होता था ఈ విధంగా గుచ్చి పొడవడము భీమసేనుడు చేసేసరికి గాంధారి యొక్క మనసులో కూడా దుఃఖం అనేటువంటిది ఏర్పడింది పరంతు వహ వివేకశీలా తి తెలివి కలిగినటువంటిది ఆవిడ ధర్మక మర్మ జాంతితి ధర్మం యొక్క మర్మం అనేటువంటిది తనకు తెలుసు అనమాట ఇస్లియే భీమసేన్కి బాతే చుప్చాప్ సహ లియా కర్తితి ఇంకా చేసేది లేక నోరు మూసుకొని భీమసేనుడు చెప్పినటువంటి మాటలు ఎత్తి పొడుపు మాటలను వింటూ ఉన్నిందనమాట కుంతీసే
స్ఫూర్తి పాకర్ ధీరజ్ లియా కర్తి థీ. ధైర్యంగానే ఉన్నదనమాట. కుంతితో మాట్లాడుతూ ధైర్యంగా ఉన్నది. यद्यपि महाराज युधिष्ठिर ने धृतराष्ट्र को हर प्रकार से आराम पहुंचने का उचित प्रबंध कर रखा था. యుధిష్ఠిరుని వచ్చేసి ధృతరాష్ట్రుని వచ్చేసి రెస్ట్ తీసుకోమని చెప్పడం జరిగింది. ఫిర్ బి ధృతరాష్ట్ర కా జీ సుఖభోగ్ మే, తనకు సుఖభోగం పైన ఎటువంటి ఆశ అనేటువంటిది లేదు. ఏక్తో బహుత్ వృద్ధు హోగయే, ఒక పక్క ఏమంటే చాలా వృద్ధుడైపోయాడు అనమాట ఆ ధృతరాష్ట్రుడు. फिर भीमसेन की अप्रिय बातों से कभी कभी उनका हृदय खिन्न हो जाता था. ఒక పక్క దుర్మార్గులైనటువంటి ఎంత దుర్మార్గులైన కొడుకులే కాబట్టి పుత్రశోకంతో ఉన్నాడు ధృతరాష్ట్రుని వచ్చేసి ఎత్తి పొడుపు మాటలు మాట్లాడడం వలన ఏమైందంటే తనకి ఇంకా బాధ కలుగుతూ ఉందన్నమాట. ధీరే ధీరే మెల్లమెల్లగా ఉన్కే మన్ మే విరాగ్ ఆగయా, అంటే విరక్తి అనేటువంటిది వచ్చేసింది అనమాట. ఇన్ బాతో మే గాంధేరి भी ఉన్కా అనుసరణ కియా కర్తి థీ. అదేవిధంగా తను కూడా ఒక విధమైనటువంటి విరక్తి అనేటువంటిది రావడం మొదలుపెట్టిందనమాట గాంధారికి కూడా. एक दिन ధృతరాష్ట్ర ధర్మరాజుకి భవన్ మే గయే, ధృతరాష్ట్రుడు వచ్చేసి ధర్మరాజు యొక్క యుధిష్ఠిరుని యొక్క భవనానికి వెళ్ళి ఉన్సే బోలే ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. తుమ్తో శాస్త్రం కా జ్ఞాతా హో, నీకు శాస్త్రాలన్నీ తెలుసు, మంచి తెలివిలిగినటువంటి వాడు. और वह भी जानते हो कि हमारे वंश की परंपरागत प्रथा के अनुसार हम वृद्धों को वल्कल धारण करके वन में जाना चाहिए. యాక్చువల్గా వచ్చేసి వృద్ధులైన తర్వాత వృద్ధాశ్రమము అంటే వనంలోకి వెళ్ళిపోవాలి శాస్త్ర ప్రకారంగా వచ్చేసి అని చెప్పేసి నేను ఆ విధంగా కాషాయ వస్త్రాన్ని ధరించి వెళ్దామని అనుకుంటున్నాను. इसके अनुसार ही मैं अब तुम्हारी भलाई की कामना करता हुआ वन में जाकर रहना चाहता हूँ. నీ యొక్క మంచి కోరే నేను వనానికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పేసి ధృతరాష్ట్రుల వారు ఈ యొక్క ధర్మరాజుతో మాట్లాడాడు. తుమ్హే ఇస్ బాత్ కి అనుమతి ముజే దేనే కి హోగి, నువ్వు ఈ మాటని అనుసరించి నన్ను అనుమతి ఇవ్వు అని చెప్పి అడగడం జరిగిందనమాట ఆ ధృతరాష్ట్రుడు. ఎందుకంటే ఇప్పుడు రాజు యుధిష్ఠిరుడు కాబట్టి. धृतराष्ट्र की ये बातें सुनकर युधिष्ठिर बहुत खिन्न हुए और भरे हुए हृदय से बोले, భారమైనటువంటి హృదయంతో ఈ విధంగా మాట్లాడాడు యుధిష్ఠిరుడు. अब मैंने तय किया है कि आज से आपका ही पुत्र युयुत्स राजगद्दी पर बैठे या जिसे आप चाहें राजा बना दें अथवा शासन की बागडोर स्वयं अपने हाथों में ले लें और प्रजा का पालन करें. मैं वन में चला जाऊंगा. राजा मैं नहीं बल्कि आप ही है. मैं ऐसे हालत में आपको అనుమతి कैसे दे सकता हूँ. ఇక్కడ ధృతరాష్ట్రుడు అనేటువంటి వాడు ఈ మాటలు మాట్లాడేసరికి యుధిష్ఠిరుడు భారమైనటువంటి హృదయంతో अब मैंने तय किया है कि आज से ఈ రోజు నుంచి आपका ही पुत्र युयुत्स రాజగద్ది పర్ బైటే, తన యొక్క కుమారుడైనటువంటి యుయుత్సుడు రాజగద్ది పైన కూర్చుంటాడు. కిసే ఆప్ చాహే రాజా బనాదే, మీరు కావాలనుకుంటే రాజా అవ్వచ్చు. అథవా శాసన్కి బాగడోర్ స్వయం అపనే హాతం మే లేలే, మీరే మీ యొక్క స్వయముగా మీ యొక్క చేతులతో తీసుకోండి. और ప్రజా కా పాలన కరే, ప్రజల్ని పరిపాలించండి. మై వన్ మే చలా జావుంగా, నేను వనానికి వెళ్ళాలనుకుంటున్నాను. రాజా మై నహి బల్కి ఆప్ హీ హై, నేను ఇప్పుడు రాజును కాను, మీరే రాజు. మై ఐసా హాలత్ మే ఆప్కో అనుమతి కైసే దే సక్తా హూ, నేను ఏ విధంగా మీకు పర్మిషన్ ఇవ్వగలుగుతాను. యా సున్కర్ ధృతరాష్ట్ర బోలే, ఈ మాటలు వినేసరికి ధృతరాష్ట్రుడు అన్నాడు, కుంతి పుత్ర ధృతరాష్ట్రుడు ఈ విధంగా అన్నాడు, మేరే మన్ మే వన్ మే జాకర్ తపస్యా కర్నేకి ఇచ్చా బడి ప్రబల్ హోగయి, నాకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వచ్చేసి వెళ్ళి తపస్సు చేసుకోవాలని అనుకుంటున్నాను. తుమారే సాత్ మై ఇతనే బరసోం తక్ సుఖపూర్వక రహా, నేను ఇన్ని సంవత్సరాలుగా వచ్చేసి సుఖపూర్వకంగానే ఉన్నాను. और तुम और तुम्हारे भाई सभी मेरी సేవా శుశ్రూష కర్తే రహే, మీరే వచ్చేసి నీవు నీ యొక్క తమ్ముడు నాకు ఎన్నో సేవలు చేశారు. వన్ మే జానే కా మేరా హీ సమయ హై, వనంలో వెళ్ళిన తర్వాత నా యొక్క సమయము తుమారా నహి, నీ యొక్క సమయం కాదు. ఇస్ కారణ్ వన్ మే జానే కే అనుమతి తుమే దేనే కే సవాల్ హీ నహీ ఉఠతా, యహ అనుమతి తో తుమ్కో దేని హీ హోగి,
నువ్వు అనుమతించాల్సిందే అని చెప్పి చెప్పడం జరిగింది. यह सुनकर युधिष्ठिर अंजलि बद्ध होकर कांपते हुए खड़े रहे. वणुकुतू ఉన్నాడనమాట. वह कुछ बोल ना सके, ఏం మాట్లాడలేదు. उनसे ये बातें कहने के बाद धृतराष्ट्र आचार्य कृप एवं विदुर से बोले, भैया विदुर और आचार्य, आप लोग महाराज युधिष्ठिर को समझ बुझाकर मुझे वन में जाने की अनुमति दिलाइए. ఎలాగైనా సరే తనతో ఒప్పించి నన్ను వనానికి పంపించేటట్టు అనుమతిని తీసివ్వండి అని చెప్పి అడుగుతున్నాడు అనమాట. అనుమతి ఇచ్చేటట్టు మీరు మాట్లాడండి. और इस तरह से युधिष्ठिर से वन में जाने की अनुमति पाकर वृद्ध राजा धृतराष्ट्र उठे और गांधारी कंधे पर हाथ रखकर తన యొక్క భుజం పైన చేయి వేసి ధృతరాష్ట్రుని భుజం పైన చేయి వేసి లాఠీ టేట్తే హుయే వన్ కే లియే రచనా హుయే, ఒక కర్ర తీసుకొని వనం వైపుగా వెళ్ళడం జరిగింది. మాతా కుంతి బి ఉన్కే సాత్ రవాణా హుయి, కుంతీదేవి కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం జరిగింది. గాంధారీనే అపనే ఆంఖోం పర్ పట్టి బాంధీ హుయి థీ, ఎందుకని గాంధారి వచ్చేసి తన యొక్క కళ్ళకి గంతలు కట్టున్నందువలన ధృతరాష్ట్రునికి కళ్ళు లేవు కాబట్టి తను కూడా గంతలు కట్టుకునేది అనమాట. అందువలన इसलिए वह कुंती के कंधे पर हाथ रखकर कुंती భుజం పైన చెయ్యి వేసి రాస్తా టటేల్తీ హుయి జానే లగి, రాస్తా అంటే తను నడిపించేటువంటి దావిలో వాళ్ళు వెళ్ళడం మొదలుపెట్టారు. और इस तरह तीनों वृद्ध రాజకుటుంబీ రాజధానికి సీమా పాకర్ వన్ కి ఓర్ చలే పటే. ఈ విధమైనటువంటి ఎత్తి పొడుపు మాటలు, తర్వాత వచ్చేసి రాజ్యాన్ని అప్పగించాలి, తర్వాత పుత్రశోకం ఒక పక్క, ఇవన్నీ ఆలోచించి వాళ్ళు ముగ్గురు వచ్చేసి వనవాసానికి వెళ్ళడం జరిగింది అనుమతితో. కానీ అనుమతించకపోయినా వాళ్ళు వనవాసానికి వెళ్ళాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు కాబట్టి వెళ్ళిపోవడం జరిగింది. ధర్మరాజ్ समझ रहे थे कि माता कुंती गांधारी को थोड़ी दूर तक विदा करने के लिए साथ जा रही है. ధర్మరాజ్ అనుకున్నాడు వాళ్ళ అమ్మ వచ్చేసి కొంచెం దూరం వెళ్ళి వదిలిపెట్టేసి రావడానికని వెళ్ళిందేమో అని అనుకున్నాడు. కానీ వహ సంబల్కర్ బోలే, మా తుమ్ వన్ మే క్యోं जा रही हो, నువ్వెందుకని వనానికి వెళ్తున్నావు అని అడగడం జరిగింది. తుమారా జానాతో ఠీక్ నహీ హై, నువ్వెందుకు వెళ్తున్నావు అని అడిగేసరికి తుమ్మీనే ఆశీర్వాద్ దేకర్ యుద్ధ కే లియే బేజాతా, నువ్వే కదా మమ్మల్ని ఆశీర్వాదించి యుద్ధానికి పంపించావు. అబ్ తుమ్హీ హమే చోడ్కర్ వన్ కో జానే లగి, నిన్ను వదిలిపెట్టేసి మేము వనానికి వెళ్ళడం జరిగింది. యా ఠీక్ నహీ హై, ఇది మంచిది కాదు. ఇతన కాతే కాతే యుధిష్ఠిర్ కా గలా బరా ఆయా, అమ్మని కౌగులించుకున్నాడు. కింటూ ఉన్కే ఆగ్రహ కర్నే పర్ భీ కుంతి అపనే నిశ్చయ్ పర్ అటల్ రహి, లేదమ్మా నేను వెళ్ళాల్సిందే, వాళ్ళు కళ్ళు లేనివంటి వాళ్ళకి దారి చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఆమె కూడా వెళ్ళిపోవడం జరిగింది. యుధిష్ఠిర్ అవాక్ హోకర్, ఆశ్చర్యంగా చూస్తూ కడే హుయే దేఖ్తే రహే, అలాగే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు. धृतराष्ट्र गांधारी और कुंती ने 3 वर्ष तक वन में तपस्वियों का सी जीवन व्यतीत किया. సంజయ్ भी उनके साथ था, వాళ్ళతో పాటు సంజయుడు కూడా ఉన్నాడు. వీళ్ళతో పాటు సంజయుడు కూడా ఉన్నాడు. ఎంతోమంది ఋషులకి సేవ చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని వనవాసంలో గడిపారు వారి ముగ్గురు. థ్యాంక్ యూ వెరీ మచ్.